వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు జనగామ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలో ఈ రోజు జనగామ నియోజకవర్గ వ్యాప్తంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అన్ని మండలాల ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కోట్లాది రూపాయల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చి వారి యొక్క రుణం తెచ్చుకునే విధంగా మేము ముందుకెళ్తున్నాము. ఈ ప్రాంతంలో మా నాన్నగారి సేవలు, విశేషమైన సేవలు ఈ ప్రాంతానికి చేసిన వ్యక్తి మా నాన్న నాగపూరి రాజలింగం గారు. వారి అడుగుజాడలోనే నేను ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వారి వారసత్వాన్ని ముందు తీసుకెళ్తున్నాను. కొందరికి డబ్బు ఉండొచ్చు, కొందరికి కులం ఉండొచ్చు, కానీ కొందరు గుణం ఉండదు. గుణం లేని వ్యక్తులను చరిత్రలో ఎప్పుడు వాళ్ళకి స్థానం ఉండదు. వ్యక్తులను అవమానపరిచే వ్యక్తుల పట్ల అమర్యాదగా ఉన్న వ్యక్తులు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతారు. కానీ ఒక మంచి ప్రేమించే గుణంతో ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తూ 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర అంతా కూడా తను విజయవంతంగా ఇక్కడ రాజకీయం చేస్తున్నట్టే కారణం తను ప్రజల పట్ల తనకున్నట్టు ప్రేమ, అనురాగం, ఆప్యాయత. వారు ప్రజల పట్ల ఆ విధంగా ఉంటారు కాబట్టి ఈ ప్రాంత ప్రజలు మా కుటుంబంపై అదేవిధంగా ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు కురిపిస్తారు. వారి వారసత్వాన్ని కొనసాగించుకొని పెద్దల పట్ల ప్రేమతో, పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉంటూ ఈ ప్రాంత పేద బడుగు బలహీన వర్గ ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళ్తున్నాను. ఇదే విధంగా మీరందరూ నన్ను మీ అండదండలు, మీ యొక్క ప్రేమ, అనురాగాలు నాపై ఉండాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ మరోసారి కోరుతూ, ఇదే విధంగా ఇంకా మున్ముందు ఈ ప్రాంత ప్రజలకు విద్య, వైద్యంతో పాటు అభివృద్ధి విషయంలో కూడా ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క దయ, అదేవిధంగా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో, అదేవిధంగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క విశేషమైన కృషితో ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళ్తున్నాను. ముఖ్యంగా ఆ ముగ్గురికి నేను ఈ వేదిక ద్వారా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన అందరికీ నేను మరోసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాది తోర్నాల విలేజ్, దుల్మిట మండల్, సిద్దిపేట డిస్టిక్. మా కుమారుడు ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంటే, మా చిన్నపిల్లాడు పుట్టగానే లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తే హాస్పిటల్ వేస్తే మాకు ఒక 2 lakhs వరకు ఖర్చు అయినాయి. అయితే సీఎం రిలీఫ్ ఫండ్ గురించి కిరణ్ అన్న సాయాన్ని కోరితే కిరణ్ అన్న మాకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇప్పించారు. వారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.